రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లికి వందన పథకం ప్రతి పేద విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక ఆసరాగా ఈ నెల 22వ తేదీన అర్హులైన ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు 13,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది. రైల్వే కోడూరులో చాలా మంది విద్యార్థులు తల్లిదండ్రులు తల్లికి వందనం పథకానికి అర్హత ఉండి కూడా ప్రైవేటు పాఠశాలలో సిబ్బంది చాలా వరకు తల్లిదండ్రుల యొక్క డేటా తప్పుగా నమోదు చేయడం వలన ఆ తల్లిదండ్రులు తల్లికి వందనం పథకానికి అర్హత కోల్పోవడం జరిగింది. దీనికి కేవలం పాఠశాల యాజమాన్యాలు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. పథకానికి అర్హత ఉండి కూడా ప్రైవేట్ పాఠశాల సిబ్బంది చేసిన తప్పులకు వారికి తల్లికి వందనం 13,000 రూపాయలు పడనందుకు అందుకు బాధ్యత వహించి విద్యార్థుల యొక్క ఫీజులో 13,000 రూపాయలు రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల ప్రలోభాలకు విద్యాశాఖ అధికారులు లొంగిపోయి కనీసం వారు చేయవలసిన తనిఖీలు కూడా చేయడం మానేయడం చాలా దురదృష్టకరం. విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. ఇదే విధంగా కొనసాగితే డీఈఓ ఆఫీసును ముట్టడిస్తామని రాయలసీమ విద్యార్థి పరిరక్షణ సమితి జోనల్ అధ్యక్షులు మల్లెం హేమంత్ కుమార్ తెలియజేశారు. అందరికీ నమస్కారం. నేను మీ మల్లెం హేమంత్ కుమార్, రాయలసీమ విద్యార్థి పరిరక్షణ సమితి జోనల్ అధ్యక్షుడిని. ముఖ్యంగా మీ ముందుకు రావడానికి గల కారణం, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తల్లికి వందనం పథకం ఈ నెల 22వ తేదీన అర్హులైన ప్రతి పేద విద్యార్థికి 13,000 రూపాయల చొప్పున వారి తల్లిదండ్రుల అకౌంట్లోకి జమ చేయడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామం. కాకపోతే ముఖ్యంగా రైల్వే కోడూరులో చాలా మంది తల్లిదండ్రులు చాలా పేదవారు అర్హత ఉండి కూడా వారి అకౌంట్లలోకి 13,000 రూపాయలు జమ కాకపోవడం జరిగింది. కానీ ఎందుకంటే ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం తప్పిదం కాదు, అదేవిధంగా సచివాలయాల తప్పిదం కాదు, ప్రైవేట్ పాఠశాలలోని యాజమాన్యం సిబ్బంది చేసిన కేవలం వారి యొక్క తప్పుడు ఎంటర్ చేయడం వల్ల వేరే వాళ్ళ ఆధార్ కార్డు వీళ్ళకి, వీళ్ళ ఆధార్ కార్డు వేరే వాళ్ళకి, అదేవిధంగా తల్లిదండ్రుల డీటెయిల్స్ తప్పు చేయడం వల్ల ఈ యొక్క అవకతవకలు జరిగాయి. కావున మా విద్యార్థి సంఘం కోరుకోవడం ఏమిటంటే, ఏ విద్యార్థికైనా అన్యాయం జరిగితే మా యూనియన్ సహించదు. ఏ విద్యార్థికైతే తప్పుడు డేటా ఎంటర్ చేశారో ఆ విద్యా సంస్థలే దీనికి బాధ్యత వహించాలి. ఆ ఇంట్లో అన్ని విధాల ఆ పథకానికి అర్హత సాధించి ఉంటే వారి యొక్క సంబంధించిన డేటా ఎవరైతే పాఠశాల యాజమాన్యం, ఏ విద్యా సంస్థ అయితే అర్హులైన వారి యొక్క వివరాలను తప్పుడుగా నమోదు చేశారో ఆ తల్లిదండ్రులకి, ఆ పేద విద్యార్థికి న్యాయం జరగాలంటే యాజమాన్యమే బాధ్యత వహించి ఆ 13,000 ప్రభుత్వం కల్పించే తల్లికి వందనం ద్వారా 13,000 రూపాయలను తగ్గించి మిగిలిన ఫీజు కట్టించుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్థానిక ఎంఈఓ గారికి, మా తిరుపతి జిల్లా డిఈఓ గారికి విన్నవించుకుంటున్నాం. ఎవరైతే ఏ పాఠశాల యాజమాన్యం అయితే తల్లిదండ్రుల బిడ్డ ఆధార్ కార్డు ఎంటర్ తప్పు చేశారో, వారి యొక్క వివరాలను తప్పుగా నమోదు చేశారో ఆ పాఠశాలల పైన తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాం. ఒకవేళ అధికారులు చాలా మంది ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకు కుమ్మక్కై ఉన్నారు, మీరు గన వారి మీద చర్యలు తీసుకోకపోతే ఎంఈఓ ఆఫీస్ని, డిఈఓ ఆఫీస్ని ముట్టడించి ఈ యొక్క సమస్యను రాష్ట్ర ప్రభుత్వం, మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యకు ఒక పరిష్కారం చూసే విధంగా అప్పటి వరకు మా ఈ విద్యార్థి సంఘం పోరాడుతూనే ఉంటుందని మరీ తెలియజేసుకుంటున్నాము.